కష్టపడడానికి ఇష్టపడాలి. ఏం చేయడానికి? అందుకే చూడండి, ఈ రోజున ప్రార్థనలో కూడా కష్టపడట్లా, వాక్యంలో కష్టపడట్లా, సంపాదన కోసం కష్టపడట్లా. కొంతమంది యవన పిల్లలు ఉంటారండి, తల్లిదండ్రులు తెచ్చేస్తుంటే గుండ్రాళ్ళగా తిని గాలికి తిరుగుతారు బైక్లు వేసుకుని. కానీ అరే మా నాన్న మా అమ్మ ఇంతవరకు చదివించారు, ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉద్యోగం సాధించాలా, మా ఇంట్లో నేను పోషణ గడపాలా అనుకునే పిల్లలు లేరు. ఎద్దుల్లాగా తిని తల్లిదండ్రుల మీద ఆధారపడే పిల్లలు లేరా? గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఉద్యోగం రాకుండా ఖాళీగా ఉంటే ఏదో పని చేసుకో, నీ తల్లికి తండ్రికి నువ్వు సహాయంగా ఉండాలా. అలా ఉండకుండా తినేసి గాలికి తిరుగుతారు. మళ్ళీ బైక్ కొనకపోతే కోపం వచ్చేది వీడికి. గాలికి తిరిగే వాళ్ళు లేరు. అలాగా గుర్తుపెట్టుకుని, యవ్వన పిల్లలు ఒక యవ్వనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కష్టపెట్టకూడదు, వాళ్ళకి ఆసరాగా ఉండాలి. అది ఉద్యోగమో ఏదైనా పనో ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఈ రోజున యవనస్తులు అలా ఉంటున్నారా? ఇట్లా తల్లిదండ్రులు పెంచి పోషిస్తూ ఉంటే కొంతమంది అలసట లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఏం చేయడానికి ఇష్టపడట్లేదు ఈ రోజున? కష్టపడడానికి ఇష్టపడట్లా. కష్టపడాలి మనిషి.